హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఈ రాత్రి కాలంలో ప్రభు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. మంచిది. ఈ యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా ఏకీభవించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మంచిదండి. జవాబుతో కూడిన వాగ్దానం, ఈ అంశం మీద మనము ధ్యానించుదాం. లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా మనము ధ్యానించుదాం. దేవుడు తాను ఏర్పరచుకుని వారు మొరపెట్టగా ఆయన వారికి న్యాయం తీర్చడా, ప్రార్థించి జవాబు పొందిన వారు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ప్రార్థించి జవాబు పొందినటువంటి వారు ఎందరో పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడ్డారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు ఎవరెవరు అనేది మనం చూద్దాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించుదాం. మొట్టమొదటిగా విధవరాలు చూడండి. మనం లూకా సువార్త 18వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు ఈమె చరిత్రను మనము, ఆమె యొక్క ప్రార్థన జీవితాన్ని దాదాపు నెల నుండి ధ్యానిస్తూ ఉన్నాము అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ విసుకక ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో ఆమె గొప్ప జవాబును పొందుకుంది అన్నమాట. కనుక దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొను చుండగా వారికి న్యాయము తీర్చడా కదా. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. ప్రార్థనలో అలుపు రాకూడదు, ప్రార్థనలో అలజడి రాకూడదు, ప్రార్థనలో ఆవేశము రాకూడదు. ఎందుకు అనంటే ప్రార్థనలో ఆలస్యమైన కొలది మనకు కోపం వస్తుంటుంది, ఆవేశం వస్తుంటుంది. ఇంకా ఎంతకాలం. ఈ విధవరాలను చూసి, ఆమె పొందుకున్న జవాబును చూసి, ఆమె పొందుకున్న వాగ్దానాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో మనం విసిగిపోకుండా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు అన్నమాట. కనుక ఈ విధవరాలు నేర్చుకున్నది ఏంటంటే, యేసు ప్రభుల వారు చెప్పిన ఉపమానంలో మాటికి తన ప్రత్యర్థి దగ్గరికి వెళ్ళింది. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి తన ప్రత్యర్థికి తనకున్న సమస్యను తీసుకొని వెళ్ళింది. అయ్యా, మాకు న్యాయము తీర్చండి, అయ్యా మా ఇద్దరి మధ్యలో మా గొడవలను, మాకున్నటువంటి సమస్యలను కొంచెం మాట్లాడండి, సదుమర్చండి అని ప్రతి దినము వెళుతూ ఆయనను దర్శించడం జరుగుతుంది. ఆయన అనుకున్నాడు, ఈమె నన్ను బహు తొందర పెడుతుంది, నేను ఈమెకు న్యాయం చేయాలి అనుకున్నాడు అన్నమాట. ఒక కఠినుడు, దేవునికి లోబడని వ్యక్తే మాటికి వెళ్ళి దర్శిస్తే, అడిగితే జవాబు ఇవ్వడం ఎంత ప్రాముఖ్యం చూడండి. అదే దేవారాత్రములు మనం దేవుని సన్నిధిలో గోజాడితే ఆ సృష్టికర్త అయిన దేవుడు నీకు జవాబు ఇవ్వడా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక అన్యాయస్తుడు కదా, మనం కూడా ఒక 2-3 సార్లు ఎవరైనా అడిగితే జాలి వస్తుంది, మనకి దయ చూపాలని వస్తుంది, ప్రేమ చూపాలని వస్తుంది. కనుక అసలు దేవుని యొద్ద ఇంకా మనము
ఆ దివారాత్రులు ఆయన దగ్గర మొదలుపెడితే మనకు ఖచ్చితంగా జవాబిస్తాడు అనమాట. హల్లెలూయా. చూడండి, మనం రెండో విషయంలో కూడా చూస్తే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదవండి. అపోస్తల కార్యము, ఆది అపోస్తల సంఘములో అద్భుతాలు జరిగినాయి అన్నమాట. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం, వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యంగా బోధించారు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అంటే ఎంత అద్భుతం చూడండి. వారు ప్రార్థన చేస్తున్నారు. ఆది సంఘము అందరూ ఏకముగా కూడి వారందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు జరిగినాయి. యేసు నామాన్ని ప్రకటించొద్దని, యేసు నామాన్ని ప్రకటిస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరింపులు, అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వారు ధైర్యంతో దేవుని వాక్యం బోధించారు. కారణం ఏంటి అని అంటే వారు చేసిన ప్రార్థన అంత గొప్పది అనమాట. హల్లెలూయా. వారు కూడి ఉన్న చోట ఎవరిలో కల్ముషం లేకుండా, ఈర్ష్యం లేకుండా, పగలు లేకుండా, ద్వేషాలు లేకుండా వారు చేసిన ప్రార్థనకు ఆ యొక్క భయంకరమైన భయాందోళనటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు వారి పక్షాన ఉండి గొప్ప అద్భుతం జరిగించాడంట. హల్లెలూయా. భూమి తలకిందులయ్యేటట్టుగా ఆ అపోస్తలులు నిలబడగా ఆత్మచేత నింపబడి అనేకుల హృదయాలు తెరవబడ్డాయి. అనేకులు వారు వారి యేసు నామాన్ని ప్రకటించొద్దని ఎంత బెదిరించినా కూడా అంతకు రెట్టింపు వారు స్వార్థ ప్రకటిస్తూ దేవుని నామాన్ని మహిమపరిచారు. హల్లెలూయా. హల్లెలూయా. సంఘము ప్రార్థన, సంఘమంతా కూడి ఉంటే అంత అద్భుతం జరుగుతుందండి. సంఘము ఏక హృదయముతో, ఏకాత్మతో, ఏక స్వరముతో స్తుతిస్తే అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. ఎవరెవరైతే క్రీస్తుకు విరోధంగా లేపబడుతున్నారో వారందరూ క్రీస్తు వైపు, సౌలుగా ఉన్నటువంటి వారందరూ పౌలుగా మార్చగలిగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆది సంఘము ప్రార్థన చేస్తేనంట ఇమ్మీడియట్లీ పరిశుద్ధాత్మ చేత నింపబడి వారందరూ కూడి ఉన్న చోటంట భూమి కంపించిందంట, అద్భుతము జరిగిందంట. హల్లెలూయా కదా. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా అక్కడ పేతురును, యాకోబును వీరందరినీ పట్టుకొని మీరు యేసు నామాన్ని ఉచ్చరిస్తే చంపేస్తాం కదా. దేవుని నామాన్ని మహిమపరుస్తున్న వీరి మధ్యలో దేవుడు కలుగజేసుకొని గొప్ప అద్భుతం సృష్టించాడు అక్కడ. హల్లెలూయా. ప్రార్థన అండి మనలో, అంటే సంఘంలో ఎక్కడైనా సరే ఈడ్చలున్న చోట దేవుని కార్యాలు జరగవు. అపవాది చొర్రి, అపవాది ఉండి ఆటంకపరుస్తుంటాడు అనమాట. హల్లెలూయా. కనుక ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ అద్భుతం జరుగుతుంది, అక్కడ గొప్ప విడుదల కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మూడో విషయం చూద్దాము. మూడో వ్యక్తి ప్రార్థన ఎలా పొందుకున్నాడు చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం, లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అయ్యా అమ్మమ్మ, లూకాసు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము. గట్టిగా చప్పట్లు కొడదాం ఇప్పుడు. హల్లెలూయా. ఇదిగో దూత వచ్చి పక్కన నిలబడి, ఇదిగో జకరియా భయపడకు, నీ ప్రార్థన వినబడ్డది. హల్లెలూయా. దూత వచ్చి నిలబడగానే భయపడుతున్నాడు. ఏంటో చాలామందికి భయం, రకరకాల భయం. అప్పులంటే భయం, అప్పుల సమస్య అంటే భయంకరంగా ఆడంగొస్తాడో ఈడంగొస్తాడో అనే భయం. రకరకాల సమస్యలతో భయాందోళన కలిగి ఉంటారు జనాలు. దేవుని బిడ్డలారా, రాత్రికాలంలో ఈ వచనం ద్వారా మనం ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా.
దూత దగ్గర నిలబడి ఆయన చేసిన ప్రార్థనకు జవాబు ఏమొచ్చిందంటే, నీ ప్రార్థన వినబడింది. యాడ వినబడ్డది? పరలోకములో ఉన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళింది నీ ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు వెంబడే జవాబు వచ్చింది. వచ్చి వాగ్దానం చేస్తున్నాడు, భయపడకు, నీ ప్రార్థన వినబడ్డది. మన ప్రార్థనకు జవాబు రావాలి, మన ప్రార్థనకు వాగ్దానం రావాలి, జవాబు పొందుకోవాలి, అలాగే వాగ్దానం పొందుకోవాలి. ఏ విషయంలో ఈ రాత్రి నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో కలవరపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు ఆందోళన చెందుతున్నావో, ఏ విషయంలో నీ పరిస్థితిని బట్టి, నీకున్న సమస్యలను బట్టి కలత చెందుతున్నామో, నా దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి నీలో నుండి భయము పోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్యతో నిలబడిన దూత నీతో ఉండి నిన్ను ధైర్యపరచునుగాక. నిన్ను ధైర్యపరచుతున్న ఆ దూతను బట్టి, ఆ దేవాది దేవుని బట్టి స్తుతించాలి యేసు నామమున. హల్లెలూయా. కనుక భయపడకు. మనం ఏ విషయంలో భయపడకూడదండి. కొన్నిసార్లు నేను చాలాసార్లు భయపడ్డాను. ఎలాంటి పరిస్థితుల్లో భయపడ్డాను? వాక్యం తెలియదు, అప్పుడు పరిశుద్ధ గ్రంథం సరైన విధానంలో తెలియదు, బోధించడం రాదు, బైబిల్ ట్రైనింగ్ లేదు, బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే నీకు చదువు లేదు అనేవాళ్ళు. అప్పుల సమస్యను బట్టి భయపడేవారం. ఆకలితో ఇది ఎన్ని రోజులు ఉంటుందనే భయం, రకరకాల పరిస్థితితో భయం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తారేమని భయం. కానీ దేవుడు ఆయన దూతల కాపుదల ఉంచాడు. హల్లెలూయా. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆయన పరిచర్య, మనకు పరిచర్య చేయడానికి దేవదూతలు ఆజ్ఞాపిస్తాడు కదా. 91వ కీర్తనలో ఈ మాట రాయబడ్డది, మన పాదములకు రాయి తగలకుండా, నీ పాదముకు రాయి తగలకుండా వారు నేను ఎత్తి పట్టుకుంటారు. రాత్రి పగలు నీకు పరిచర్య అయ్యేటందుకు దేవుని దూతలు నీకు కాపుదల ఉంటాయి. హల్లెలూయా. ఇదో జకర్యా, నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడ్డది, వృద్ధాపమందు నీవు కుమారుని కంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధాపమందు అంటే ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన విజ్ఞాపన, ఆయన చేసిన స్తుతి యాగమంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళింది. ఈ రాత్రి మన ప్రార్థన కూడా దేవుడి సన్నిధికి వెళ్ళును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో కలవరం, నీలో టెన్షన్, ఆందోళన లేకుండా ఉంటుందో నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుంది. పరిశుద్ధత కలిగి ఉండాలి, ప్రవర్తన సరిగ్గా ఉండాలి, అప్పుడే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. హల్లెలూయా. కనుక జకర్యా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో కదండి, దేవుని యొద్ద నుండి దూతలు వచ్చాయి. దూత వచ్చి నిలబడి, భయపడకు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి వినపడ్డది. హల్లెలూయా. నాలుగో వ్యక్తిని చూద్దాం. మొదటి రాజుల గ్రంథం, ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం.
యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవే దేవుడవని, నీవే సృష్టికర్తవని ఈ జనులందరూ నీ వైపు తిప్పబడినట్లుగా, ఈ జనులందరూ నీ వైపు తిప్పబడి నీవే సర్వాధికారివి, సృష్టికర్తవని, మహోన్నతమైన గొప్ప దేవుడవని వారు గ్రహించినట్లు నా ప్రార్థన విని అంగీకరించి అద్భుతం చేయమంటున్నాడు. హల్లెలూయా. అక్కడ అద్భుతం జరగాలి. అక్కడ 400 మంది బయలు ప్రవక్తల మధ్యలో ఒక్కడు రోషము కలిగి ప్రార్థన చేస్తున్నాడు, ధైర్యము కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వారిద్దరి మధ్యలో వారు ప్రార్థన చేశారు. వారు దేవత రాలా బలి అర్పించడానికి, బలి దహనం చేయడానికి ప్రత్యక్షంగాలే. వారు ఉదయం నుండి సాయంత్రం వరకు కత్తులతో కోసుకున్నారు, రకరకాల చేసుకున్నారు, కానీ వారి ప్రార్థనకు జవాబు రాలే. ఏలియా ప్రార్థన చేశాడండి, దేవా ఈ సమయంలో నువ్వు అద్భుతం చేయాలి. హల్లెలూయా. కిందికి చదవమా. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆగిపోజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న నీళ్లను ఆరిపోజేశాడు. ఆ రాళ్ళను, కట్టెలను, ఎద్దును, ఆ మాంసం అంతా కూడా దహింపజేసి ఆ బూర్దిగా చేసి పడేశాడు కదా. చిన్న ప్రార్థన. యెహోవా నా ప్రార్థన విను. హల్లెలూయా. ప్రార్థన చేస్తే జవాబు వాగ్దానం. హల్లెలూయా. ప్రార్థన అంత శక్తి ఉందండి. మనం ఎందుకు చాలామంది ప్రార్థనకు జవాబు పొందుకోవట్లేదంటే, ఎందుకు ఆ ప్రార్థనకు జవాబు పొందుకొని వాగ్దానం పొందుకొని ఆశీర్వాదకరంగా ఉండలేరంటే వాళ్ళే కారణం. వారిలో కోపం జావదు, ఆవేశం జావదు, ఈర్ష్య. ఎప్పుడు పక్కోని మీదనే ఏడుస్తారు, ఎప్పుడు పక్కోల మీదనే ఏడుస్తారండి. హల్లెలూయా. అట్లా ఏడవద్దని ఎన్నోసార్లు చెప్తున్నా. అట్లా ఏడవద్దు. నీ కుటుంబానికి క్షేమము కాదు, నీ కుటుంబానికి నెమ్మది కలగదు. అట్లా నీ ప్రార్థన దేవుడు విన్న ఎమ్మడే జవాబు ఇవ్వాలంటే నీ పక్క వ్యక్తిని మంచి మనసుతో నువ్వు దీవించాలి. హల్లెలూయా. నువ్వెప్పుడు దీవిస్తూనే ఉండాలి, దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. అబ్రహాముతో అంటాడు దేవుడు కదా, నువ్వెవరిని దీవిస్తావో నేను వారిని దీవిస్తాను. హల్లెలూయా. నువ్వెవరిని శపిస్తావో, అందుకే శపించొద్దంట నేను ఎప్పుడు. మనం ఎవ్వరిని కూడా శపించొద్దు అంట. హల్లెలూయా. నోటికి ఎంత వస్తే అంత మనం మాట్లాడి దేవుని దృష్టిలో మనం విరుద్ధమైపోతాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నారు, ఈయన ఏలియా ప్రార్థన వినంట దేవుడు అద్భుతము చేశాడు. హల్లెలూయా. అక్కడ రాళ్లను, నీళ్లను బుగ్గి చేశాడు. ఆ కందకములన్నిటినీ నీళ్ళను ఆరిపోజేశాడు. ఎంత అద్భుతం. కింద వచనం చదువుదాం. అంతట జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారంట. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మేము విరుద్ధం చేసి బయలుదేవతను పూజించామని వారు గ్రహింపు తెచ్చుకొని కదా దేవునికి సాగిలపడ్డారంట. హల్లెలూయా. అసలు ఎంత ఆశ్చర్యం. అసలు మన మధ్యలో, ఒకవేళ నీ మధ్యలో, నీ కుటుంబంలో, లేదంటే నువ్వు ఉన్న చెలకలో, లేకపోతే నువ్వు ఉన్న పనికాడనో ఒకవేళ అటువంటి చేతితో వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే అంత అద్భుతం జరిగితే ఎంత గొప్ప విజయం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కటే ప్రార్థన చేశాడు, నాకు ఆస్తులు ఇయ్యయ్యా, నాకు భూములు ఇయ్యయ్యా, నా చేతి నిండా పని ఇయ్యయ్యా, నాకు మంచి ఆరోగ్యం ఇయ్యయ్యా అనలే. ఏమనంటే ఈ జనులు నీ వైపు తిప్పబడాలంటే ఇప్పుడు అద్భుతం జరగాల, రేపో ఎల్లుండో జరిగేదిగా ఇప్పుడు జరిగితేనే వారు నీకు సాగిల పడుతారు.
హల్లెలూయా. ఎమ్మడే ఏం జరిగి అక్కడున్న ప్రజలందరూ కూడా ఈయననే గొప్ప దేవుడని ఆయన వైపు తిరిగారు, ఆయనకు సాగిలపడ్డారు. దేవుని బిడ్డలారా, ఇంకొకరిని చూద్దాం. ఇంకొకరిని చూసి మనం ముగించుకుందాం. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి వినపడ్డదంట. సొలొమోను ప్రార్థన దేవునికి వినపడ్డదంట. మొదటి రాజులు 9:3 అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. హల్లెలూయా. చూడండి, సొలొమోను ప్రార్థన చేశాడు మందిరం కట్టిన తర్వాత. ఏమని ప్రార్థన చేసిండంటే, అక్కడ నిజంగా సొలొమోను చాలా పశ్చాత్తాపడ్డాడు. సొలొమోను మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఏమంటాడంటే, అయ్యా, ఈ ఆలయం ఎందుకు కొరకొట్టాం? ఈ ఆలయం ఎందుకొరకు కట్టామంటే, ఇందులోకి వ్యాధిగ్రస్తులు, అనేకమైనటువంటి బలహీనత కలిగిన వారు, అప్పులు చేసుకున్నటువంటి వారు, రకరకాల చేతబడు శక్తులతో పీడించబడుతున్నటువంటి వారు, రకరకాల పరిస్థితి కలిగినటువంటి ప్రజలు ఇందులోకి వచ్చి ఆ మనసు నిమ్మలం చేసుకొని ఇందులోకి వచ్చి నేను మహిమపరచటానికి, నిన్ను గణపరచటానికి ఈ మందిరం కట్టాము. దయతో కనికరించి ఈ మందిరం పైన నీ దృష్టి నిలిపై అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఈ మందిరం పైన నీ కను దృష్టి ఉండాలి. ఈ మందిరం పైన నీ యొక్క మనసు ఉండాలి. ఈ మందిరమైన నీ మేఘము ఉండాలి. ఈ మందిరం పైన నీ హస్తము చాపాలి అని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా, చూడండి, మానవుని ప్రార్థన విని దిగి వచ్చాడు దేవుడు. హల్లెలూయా. మానవుడి ప్రార్థన విని ఇజ్రాయేల్ ప్రజల ఐగుప్తులో మూలుగులతో ప్రార్థన విని, ఐగుప్తి అంటే సీనాయి కొండ మీదకి దిగి వచ్చిన దేవుడు నీ ప్రార్థన, నీ మూలుగుల శబ్దమిని దిగిరాడా? హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను కట్టిన మందిరములోకి ఆయన అంటున్నాడు, చూడండి, మరొకసారి చదవండి. నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామము అక్కడ సదాకాలం ఉంచుటకు నీవు కట్టించిన, ఎవరు కట్టించారంటున్నాడు? నీవు కట్టించిన మందిరము. హల్లెలూయా. కట్టింది దేవుడే, కానీ అది నిలబెట్టుకున్నది సొలొమోను కాబట్టి నీవు కట్టించిన ఈ మందిరం మీద నా పేరు సదాకాలము ఉంటుంది. హల్లెలూయా. మన ప్రార్థనకు జవాబు అట్లా రావాలండి. మన ప్రార్థనకు ఒకరోజు మేము ఆ గుడిసె ప్రేయర్ టవర్ ఉన్నప్పుడు మేము ముగ్గురం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు దగ్గర ఒక ఇంట్లో ఉంటే కబేలా ఇప్పి అందులో నుండి మంచాన్ని కిందికి దింపుతారు. ఆ సందర్భం మీ అందరికీ బాగా తెలుసు. అట్లా దింపినట్టు మా ముగ్గురి మధ్యలో ఆ 50 దినాల ఉపవాస ప్రార్థనలో 2015 సంవత్సరంలో 2019 సంవత్సరంలో మేము ప్రార్థన చేస్తుండగా మా మధ్యలోకి ఒక వ్యక్తిని దింపినట్టు అనిపించింది దర్శనం. ఇది ఎలా, ఏంటి ప్రభు అని మేము ప్రార్థన చేసి ముగించుకొని ఇంట్లోకి వచ్చి కాస్త టీ తాగి కూర్చున్నాగానే ఒక ఫోన్ వచ్చింది. అయ్యగారు, మీరు ఇంటికాడనే ఉన్నారా? ఉన్నాం. అయితే ఒక వ్యక్తిని తీసుకొని వస్తున్నాను. ఆ వ్యక్తి ఆ ముఖమంతా పగిలిపోయి రక్తాలు కారుతుంది. చాలా భయంకరమైనటువంటి ఆయనను చూస్తే మనం అన్నం కూడా తిననటువంటి పరిస్థితి. అలాగా ఎప్పుడు సీము గారినట్టే రక్తం ఇట్లా చెంపలతో కారుతూ ఉంది. ఆయన రాగానే నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను పేరైలు ఆయన చేతులు పోసాను, ముఖానికి తూడ్చుకున్నాడు, రుద్దుకున్నాడు, చేయి బట్టి ప్రార్థన చేశాను. దేవుడు 3 రోజుల్లోగా
మొత్తం వాడిపోయేటట్టుగా చేశాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థనకు జవాబు అంత అద్భుతంగా కార్యం జరిగిస్తాడు. ఇలా చెప్పాలంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలండి. దేవుని మందిరము మీద ఆయన దృష్టి ఉన్నది. సొలొమోను కట్టించిన మందిరం మీద ఏ అభిషేకం ఉన్నదో, ఏ యొక్క వాగ్దానాలు ఉన్నావో ప్రతి మందిరములో ఉన్నాయి. ఆ మందిరంలోకి వచ్చేవారు దాన్ని నమ్మితే అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన మందిరము, ఆయన నామము అక్కడ సదాకాలం ఉంచబడిన మందిరములో, ఆయన మనసు నిలిపిన మందిరములో, ఆయన కనుదృష్టి నిలిపిన మందిరములో నిత్యము అద్భుతాలు జరుగుతాయి నమ్మితే. హల్లెలూయా. నిత్యము గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆయనకు మహిమ వచ్చేటట్టుగా కార్యం జరిగిస్తాడండి. హల్లెలూయా. సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక వచనాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 39వ వచనం. త్వరగా. అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద మండనీయకుము. ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర. హల్లెలూయా. గిద్యోను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేల అంతటి మీద మంచు పడాలి, కానీ ఈ బొచ్చు మీద, గొర్రె బొచ్చు మీద ఏం పడకూడదు? మంచు పడకూడదు. శోధిస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఏముంటుందంటే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు అది చేసి మీరు శోధించండి అంటాడు. ఇక్కడ కూడా ఈయనేం చేస్తున్నాడంటే శోధిస్తూ ఉన్నాడు. ఎవరిని? దేవుని. ఏమని శోధిస్తున్నాడు? ఈ బొచ్చంతటి మీద మాత్రం మంచు పడకూడదు. అలాగే ప్రార్థన చేసిన తర్వాత పొడిగా ఉండనిమని ప్రార్థన చేశాడు. ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండెను. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇజ్రాయేలును రక్షింప నుద్దేశించిన ఎడల నేను కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడు నెడలను నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలును నా మూలంగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అంటున్నాడు. హల్లెలూయా. అంతకుముందు ఏం చెప్తున్నాడంటే, నేలంతా తడవాలి, బొచ్చు మాత్రం తడవకూడదు. ఇప్పుడు నేలంతా ఒట్టిగా ఉండాలి, బొచ్చు తడవాలి. ఈ బొచ్చు తడిచిందనుకో, అంటే నేను అడిగిన దానికి నువ్వు కార్యం చేస్తే నా ద్వారా నీవు ఇజ్రాయేలును రక్షిస్తావని నేను నిశ్చయించుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నన్ను నిలబెట్టుకున్నావు. ఇదిగో గిద్యోను నేను అగ్నితో నింపుతానన్నావు. ఇదిగో నీ ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను రక్షిస్తానన్నావు. రక్షించాలంటే ముందు ఇక్కడ నువ్వు కార్యం జరిగించు. హల్లెలూయా. అప్పుడు నాకు నమ్మకం కుదురుతుందని గిద్యోను ఏం చేస్తున్నాడు? దేవుని శోధిస్తున్నాడు. అప్పుడు 37వ వచనం చూడు. కళ్ళమును గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా 38వ వచనం. అలాగూ అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. హల్లెలూయా. ఆ బొచ్చు నిండినాక, మంచు నీళ్ళతో నిండినాక దాన్ని ఏం చేస్తున్నాడు?
పిండుతున్నాడు అనమాట. అంటే ఇది తడిసిందా, ఇది నీళ్ళతో నిండిందా లేదా, దేవుడు చేసిందా లేదా అని ఏం చేస్తున్నాడంటే బొచ్చు తీసుకొని పిండుతా ఉన్నాడు ఒక దాంట్లోకి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. మనం ఖచ్చితంగా ఒక అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. నువ్వు రక్షిస్తానన్నావు, నేను పోయి ఆ సైన్యంలో నిలబడ్డాననుకో, నీవెక్కన పోతే నా పరిస్థితి ఏంటి? కనుక మొదలు నేను నిన్ను శోధిస్తాను, నిన్ను అడుగుతాను, నాకు అవి చేసిన తర్వాతనే నేను యుద్ధానికి పోతా. అప్పుడు నేను నిశ్చయంగా ఇక దేవుడు చేస్తాడని నమ్మకం కుదురుతుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 40వ వచనం చదవండి. ఆ రాత్రి దేవుడు అలాగు చేసినని నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రం పొడిగా ఉండెను. హల్లెలూయా. నేలంతా ఆయన ఒక్కొక్కటి శోధిస్తూ ఉన్నాడు. నిజంగా మానవుడు అడిగితే దేవుడు ఎంత అద్భుతంగా వింటున్నాడు. అబ్రహాము ప్రార్థన చేస్తే సొదొమ గొమొరలో ఉన్న లోతును తప్పించాడు కదా. ప్రార్థనకు జవాబు అట్లా వస్తుంది, ప్రార్థనకు జవాబు అట్లా వస్తుంది, అద్భుతం జరుగుతుంది అన్నమాట. ఎలీషా శిష్యుడు ఆ పర్వతం మీద ఉండగా వారి చుట్టూ రథములు దిగినాయి, గుర్రాలు దిగినాయి. ఆ యొక్క పాలస్తీనా దేశపు ఆ రాజు మనుషులను పంపించాడు వారిని పట్టుకురావడానికి. ఎలీషా దగ్గర ఉన్న పనివాడు చూసి భయపడి ఇదేం జరుగుతుందో, మనమిద్దరమే ఉన్నాం, ఇక అయిపోయింది, మన పని అయిపోయిందని భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, దేవా ఈ పనివాడు కనులు తెరవబడినట్లుగా నీవు అద్భుతం జరిగించంటే ఆ పర్వతము చుట్టూ అగ్ని రథములు దిగినాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన అంత విలువైందండి. మన ప్రార్థనకు అంత జవాబు వస్తుంది. ప్రార్థన అంత తేలికగా తీసేయకూడదు ఎవరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో జక్కరియా భయపడ్డట్టు నువ్వేమైనా భయపడుతున్నావేమో కదా. ఆందోళన చెందొద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో ఈ గొప్ప కార్యాలు జరుగుతాయండి. హల్లెలూయా. చూడండి, మనము విధవరాలు ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆది అపోస్తలులు సంఘముగా కూడి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరిగింది. వారు ధైర్యంగా సంఘములో వాక్యం అది సమాజములో దేవాలయం ఎదుట ధైర్యంగా వాక్యం బోధించారు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో మనము యథార్థంగా ఉంటే దేవుడు మన పట్ల అద్భుతం చేస్తాడు. కనుక ఈ రాత్రి నీ ప్రార్థన కూడా అంత జవాబు ఉంది, అంత శక్తి ఉంది. నీ ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. గిద్యోను శోధించినట్టు ప్రతిదినం మనం శోధించి అద్భుతాలు చూతుముగాక. ఏలియా చేసిన ప్రార్థనకు ఆకాశం నుండి అగ్ని గంధకములు దిగినట్లుగా ఈ రాత్రి మన ప్రార్థన కూడా అట్లా దిగునుగాక. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ వాక్యము ప్రతి హృదయములో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.